కాపు కూడా రమ్యమైన గింజ ప్రీతితోను చల్లి వేచియుందము. కాపు తోడ నుండి దాపు నుండు పంట ఏపు మీర పంట కోసికొందము. పంట పండగన్ కోసికొందము. కంట నీరు పోవా కోసికొందము. పంట పండగన్ కోసికొందము. కంట నీరు పోవా కోసికొందము. సంధ్యంబులేల స్వామి సేవయందు వందనంబు తోడా విత్తుచుందము. కొందలంబులేక కష్టవృత్తి చేసి అందరము 12వ వచనము నుండి. ఇస్సాకు దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అందరూ కలిసి నాతో చెప్పండి. తండ్రికి కుమారుని పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడవును మహా గొప్ప దేవుడవు నయ్యున్న మిక్కిలి కృపగలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఘననామమునకు వందనములు, స్తోత్రములు ప్రభువా. నీ మహావాత్సల్యతను బట్టి ఈ ఏడాది కాలములో మా ప్రియబిడ్డలు యేసురాజు గారి కుటుంబం విత్తనము వేసి సేద్యము చేసి ఈ వరి పంటను పండించుటకు పూనుకున్న దినములన్నిట నీవు భద్రతనిచ్చావు, క్షేమమిచ్చావు తండ్రి. మరి ఒక వారం దినములలో ఈ పంటను కూర్చుకునే సమయం ఆసన్నమైంది ప్రభువా. మీరేమి దీవెన దయచేయండి తండ్రి. నీ ఆశీర్వాదమును స్థిరపరచండి ప్రభువా. ఇస్సాకు తన కాలమందు విత్తనము వేసి 100 ఫలము పొందుకున్నాడని నీ వాక్యంలో రాయించావు తండ్రి. కాబట్టి బిడ్డలకును అటు 100 ఫలము మీరు ప్రసాదించుమని ప్రార్థన చేయుచున్నాము. వందనములు, స్తోత్రములు తండ్రి. నిజమే ప్రభువా, శోధనలు, కష్టములు అయ్యా ఈ వ్యవసాయం విషయములో, సేద్యం విషయంలో అయ్యా బిడల రెక్కలను మీరు బలపరిచి క్షేమమిచ్చారు తండ్రి. అయ్యా పంట కూర్చుకుని కాలమందు మంచి సమృద్ధి దయచేయండి ప్రభువా. ఎందుకనగా విత్తువాని వానిలోనైనను నీళ్లు పొయ్యువానిలోనను ఏమీ లేదు ప్రభువా. వృద్ధి కలుగ చేయువాడు దేవుడే అని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి వృద్ధి కలుగ చేయగలుగు నీవే. నీ అధికమైన కృప, నీ అధికమైన ఆశీర్వాదం అయ్యా పంట కూర్చుకుని కాలమందు మీరు దయచేయండి తండ్రి. మిషన్స్ చక్కగా పనిచేసేటట్లు మీరు కాపాడండి ప్రభువా. మంచి దిగుబడి దయచేయండి తండ్రి. నీ చేతులలో ఆశీర్వాదం ఉంది ప్రభువా. నీ చేతులలో గొప్ప దీవెనుంది తండ్రి. నీ చేతులు తాకినటువంటి రొట్టెలు, చేపలు వృద్ధయ్యాయి ప్రభువా. అయ్యా నీవు కూడా నీ బలమైన ఆశీర్వాదపు హస్తాన్ని
అయ్యా ఈ వ్యవసాయముపై మీరు చాచుమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీవే వృద్ధిని దయచేయండి తండ్రి. ఎలాగనగా సారే పొద్దు విధవరాలి అంట అయ్యా తీసే కొద్దే పిండిని వృద్ధి చేసావు, నూనెను వృద్ధి చేసావు తండ్రి. అదే రీతిగా ఈ పంట కూర్చుకుంటూ ఉండగా అయ్యా నీవే వారి కంట నీరు బోవా అయ్యా పండిన పంట కూర్చుకుని ధన్యతనివ్వండి. కన్నీళ్లతో విత్తువాడు సంతోషముతో పంట కోయును అన్నారు కదా తండ్రి. నిజమే తండ్రి, ఎంతో చెమటూర్చి కన్నీళ్లు కార్చి అయ్యా రెక్కలు ముక్కలు చేసుకుని ప్రయాసపడిన మా బిడ్డలకు ప్రభువా నీవే నీ అధికమైన కృపను కనుపరిచి అయ్యా వారి కంట నీరు బోవా గొప్ప ఆనందముతో పంట కూర్చుకొని స్థితి మీరు దయచేయమని, సాకునకు 100 ఫలమిచ్చినట్లు అయ్యా ఈ కోత కాలమందు నీ వంటి ఫలమును ప్రసాదించుమని యేసు క్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. మన తండ్రి యొగు దేవుని మహా ఉన్నతమైన కృప, మన రక్షకుడైన యేసు క్రీస్తు దీవెన, ఆదరణకర్త యొగు పరిశుద్ధాత్మని గొప్ప ఫలింపు ఈ వరి పంట కోత కాలమందు దేవుడు మీకు దయచేయునుగాక. ప్రేమ విత్తనముల్ క్షేమయంకరముల్ ప్రీతిన్ కాలమెల్లా ప్రాంతమంతటన్ సేవ మొప్పనాటి నాయకుండు రాగన్ నిండు పంట కోసి కూర్చుకొందమో పంట పండగన్ కోసి కొందమో కంట నీరు పోవా కోసి కొందమో పంట పండగన్ కోసి కొందమో కంట నీరు పోవా కోసి కొందమో. రేపు మాపు కూడా రమ్యమైన గింజల్ ప్రీతితోను చల్లి వేచియుందము కాపు తోడ నుండి దాపు నుండు పంట ఏపు మీర పంట కోసి కొందము పంట పండగన్ కోసి కొందము కంట నీరు పోవా కోసి కొందము పంట పండగన్ కోసి కొందము కంట నీరు పోవా కోసి కొందము. సంధ్యంబులేల స్వామి సేవయందు వందనంబు తోడా విత్తుచుందమో కొందలంబులేక కష్ట వృత్తి చేసి అందరము చేరి ఆనందింతుమో పంట పండగన్. అయ్యా ఇదిగో త్వరలో దీనిని కొయ్యబోతూ ఉండగా
నీవే కోతకాలమందు సర్వ సమృద్ధిని దయచేయండి తండ్రి. ఎలయనగా ప్రభువా, ధనముందను శక్తుందను బలముందను కాదు ప్రభువా, నేను నమ్మిన నా దేవుడు నా రెక్కల కష్టాన్ని ఫలింపచేస్తాడు. నేను నమ్మిన నా ప్రభు నా రెక్కల కష్టమును అభివృద్ధిలోనికి తెస్తాడు అని భావించి అయా వ్యయ ప్రయాసలకు వచ్చి ఈ వ్యవసాయములు చేస్తున్నారు తండ్రి. మేము నిలిచిన ఈ స్థలములు, అలాగే పక్కన మరొక స్థలములు అయా చేస్తూ ఉన్న ఈ వ్యవసాయ భూమిని అయా మీరు ఫలభరితం చేయండి తండ్రి. వందనాలు, స్తోత్రములు. మంచి దిగుబడి దయచేయండి, మంచి దిగుబడి ప్రసాదించండి తండ్రి. అయా మీరే మంచి వృద్ధిని దయచేయండి. వృద్ధి కలుగు చేయువాడు దేవుడే అన్నారు నాయన. ఇస్సాకు విత్తనం వేశాడు, కానీ వృద్ధి చేసింది మీరే ప్రభువా. నూరంతల ఫలాన్ని అనుగ్రహించింది మీరే ప్రభువా. కాబట్టి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని, మీరు కనికరించి నూరంతల భాగ్యం, నూరంతల దీవెన, నూరంతల సమృద్ధి ఈ వ్యవసాయములో బిడలకు మీరు దయచేయండి తండ్రి. ఈ వ్యవసాయ ఫలాలు అయా బిడలు సమృద్ధిగా కూర్చుకుని నా గిని నిండి పొర్లినిది అని నీ ఎదుట సాక్షులై నిలుచుటకు సహాయం చేయండి. అలాగే వీరు చేస్తున్న చెరువులను కూడా మీరు అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. మన తండ్రి యొగు దేవుని మహాకృప, యేసుక్రీస్తు వారి దీవెన, పరిశుద్ధాత్మని అభివృద్ధి ఫలాలు ప్రభు ఈ వ్యవసాయమందు మీకు దయచేయునుగాక. తరుణమందు బిడలు ప్రయాసపడి చెమటూర్చి కష్టపడి సేద్యము చేసి ఈ వ్యవసాయమును అయా కూర్చుకుంటూ ఉన్నటువంటి ఈ శుభవేళ నీ దీవెన, నీ ఆశీర్వాదాన్ని దయచేయండి, దయచేయండి. ఈ వ్యవసాయం అంతటిపై నీ గాయపడిన హస్తాలు చాచండి, నీ ఆశీర్వాదకరమైన చేతులు చాచండి ప్రభువా. గొప్ప ఫలింపు దయచేయండి, సంతోషముతో పంట కూర్చుకునేటట్లు దీవెనివ్వండి, సంతోషభరితమైన స్థితి మీరు దయచేయండి, సంతోషకరమైన కార్యాన్ని జరిగించండి తండ్రి. అయా పెట్టుబడులు పెట్టి, అయా కష్టపడి బిడలు ప్రయాసతో సేద్యం చేసిన ఈ వ్యవసాయం ఇస్సాకుకు నూరంతల ఫలం ఇచ్చినట్లు బిడలకును మంచి ఫలము దయచేయండి, అభివృద్ధి దయచేయండి, ఆశీర్వాదాన్ని దయచేయండి. అయ్యా పంట కూర్చుకున్న కాలముందు నీవే తోడుగా ఉండండి తండ్రి. అయ్యా సమృద్ధిని ప్రసాదించండి తండ్రి. బిడలు ప్రయాసతో అయ్యా ఎంత కష్టపడైతే ఈ సేద్యం చేశారో అంతకు అనేక రెట్లు సంతోషముతో ఆనందముతో పంట కూర్చుకుని నిన్ను స్తుతించేటట్లు తమలేమి కొదువ కొరతలు తీరగలిగిన వారి గిన్నె నిండి పొర్లయ్యేటటువంటి భాగ్యాన్ని మీరు ప్రసాదించుమని కంట నీరు పోవా కోసి కొందమో పంట పండగన్ కోసి కొందమో కంట నీరు పోవా కోసి కొందమో.
చుందము కాపు తోడ నుండి దాపు నుండు పంట ఏపు మీర పంట కోసి కొందము పంట పండగన్ కోసి కొందము కంట నీరు పోవా కోసి కొందము పంట పండగన్ కోసి కొందము కంట నీరు పోవా కోసి కొందము సంధ్యంబులేల స్వామి సేవయందు వందనంబు తోడా విత్త చుందము కొందలంబు లేక కష్ట వృత్తి చేసి అందరము చేరి ఆనందింతము పంట పండగన్ కోసి కొందము కంట నీరు పోవా కోసి కొందము పంట పండగన్ కోసి కొందము కంట నీరు పోవా కోసి కొందము ప్రేమ విత్తనంబుల్ క్షేమయంకరంబుల్ ప్రీతిన్ కాలమెల్లా ప్రాంతమంతటన్ సేవ మొప్పనాటి నాయకుండు రాగన్ నిండు పంట కోసి కూర్చుకొంద